మృత్యుంజయుడా. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాగమ, మీ అందరి ప్రార్థనల ద్వారా ఏప్రిల్ నెల 13, 14 తారీఖుల్లో అనగా నిన్న మొన్న 2 దినాలు మీటింగ్స్ ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో బహు అద్భుతంగా కృపగల దేవుడు జరిగించారు. ఆదివారం రాత్రి హిస్సోపును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు దివ్యమైన సందేశాన్ని వినిపించారు. అలాగే నిన్నటి దినం ప్రతిదినం క్రైస్తవుడు తన బ్రతుకులో చేయాల్సిన ప్రార్థన కర్మేలు పర్వతం మీద ఏలియా చేశారు. ఏలియా ప్రార్థన ఆలకించి దేవుడు అద్భుతం చేసిన విధానం, ఆ అద్భుతం ఏలియా పట్ల దేవుడు చేయటానికి ఏలియా దేవుని కొరకు ఏం చేశాడు, మనమేం చేయాలి, ఎలా బ్రతకాలని నిశ్చయంగా ఒక అద్భుతమైన వర్తమానం, లోతైన మర్మాలతో కూడుకున్న వర్తమానం. ఒకవేళ మీరు వినకపోతే మీరందరూ వినండి, ఆశీర్వదించబడండి. 2 దినాలు ఆ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ నా చేతులు జోడించి వినయ మనస్సుతో నా నిండు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే నిన్నటి దినం జై హో జై హో పునరుద్ధానుడా క్రొత్త పాట రిలీజ్ అయింది. కొంతమంది దేవుని కృపను బట్టి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ చర్చిలో ఉన్న బిడ్డలు బహు చక్కగా దైవ సన్నిధిలో పాడి ఆ కవాలి సాంగ్ బహుదీవెనకరంగా వేలాది కొలది ప్రజలకు ఆశీర్వాదకరంగా పాటను దేవుడు మార్చాడు. ఒకవేళ ఇంతవరకు మీరు చూడకపోతే వినకపోతే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాం. తప్పకుండా వినండి, నేర్చుకోండి. ఇంకా అనేక సంఘాలకు మన పాట పరిచయం చేయాలని ప్రేమతో తెలియచేస్తూ జై హో జై హో పునరుద్ధానుడా. దానిలో మొదటి చరణం ఉంది, మరణమై స్మరణకు రాని మార్పు లేని నా జీవితం మార్చినావే బహువింతగా, బ్రానుపై నన్ను భరించి మరణపు ముళ్ళును విరిచి నీ పాత్రగా నన్ను చేసి మారుమోగించితివే అని ఒక చక్కటి చరణం అందులో రాయటం జరిగింది. అదే మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన దావీదు గారు ఇలా అంటారు. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథం 31వ కీర్తన, 31వ కీర్తన 12వ చరణం, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితేనే ఓటి కొండ వంటి వాడనైతిని, ఓటి కొండ వంటి వాడనైతిని. దావీదు భక్తుడు తన స్వీయ అనుభవాన్ని చెప్తూ మరణమై స్మరణకు రాని వాని వలె మరువబడితిని. దావీదు బ్రతికే ఉన్నాడు. చనిపోయినటువంటి వాళ్ళను ఎలా బ్రతికున్న సమాజం గుర్తుకు తెచ్చుకోదో, దావీదు బ్రతికుండగానే తన ఇంటివారు తన వాళ్ళందరూ మర్చిపోయారు. తమ్ముడు, చెల్లి, ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీ బ్రతుకులో అందరూ నీ బ్రతుకులో ఉన్న, నువ్వు బ్రతికుండగానే వాళ్ళు చంపేశారా నిన్ను? బ్రతికుండగానే చనిపోయిన వాడిని మర్చిపోయినట్లుగా నీ కుటుంబ సభ్యుల లెక్కలో, నీ బంధువుల లెక్కలో వాళ్ళు ఎవరూ పరిగణించట్లేదా?
కలవరపడకు. ఈరోజు నువ్వు ఏ జీవితం జీవిస్తున్నావో మహారాజైన దావీదు గారు కూడా తన కాలంలో అదే పరిస్థితి గుండా తను ప్రయాణమై సాగారు. మరణమై స్మరణకు రాని. చనిపోయిన వాళ్ళని ఎట్లా తర్వాతి కాలంలో సమాజం మర్చిపోద్దో, దావీదు బ్రతికుండగానే ప్రజలు దావీదును మర్చిపోయారు. ఎక్కడ మర్చిపోయారన్న దావీదుని అని అంటారా? సమూయేలు ప్రవక్త యెషయి ఇంటికి వస్తున్నట్లుగా కబురు వచ్చింది. చెప్పాడు, అయ్యా యెషయి, నీ కుమారులో ఒకరిని దేవుడు రాజుగా అభిషేకించాలని కోరుకుంటున్నాడు, నీ కుమారులందరినీ పిలిపించు అన్నాడు. కుమారులందరినీ పిలిపించాడు. మొదటి వాడిని చూసి ఇతడేనేమో, రెండో వాడిని చూసి ఇతడేనేమో, మూడో వాడిని చూసి ఇతడేనేమో. అన్నిసార్లు దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? సమూయేల, మన భాషలో చెప్పాలంటే సమూయేల షటప్ యువర్ మౌత్ అన్నట్లుగా దేవుడు మాట్లాడి ఉంటాడు. తీసుకొచ్చిన ఆ 7గురిలో ఎవరిని దేవుడు అంగీకరించాల. కానీ దేవుడు చెప్పాడు, నీ కుమారుల్లో, యెషయి కుమారుల్లో ఒకరిని నేను రాజుగా ఎన్నుకుంటాను అని. విన్నారా? కొడుకులందరినీ పిలిచానన్నాడు, వీళ్ళలో ఎవరూ వద్దన్నాడు. అయితే దేవుడు అన్నమాట, యెషయి కుటుంబంలో నేను రాజుగా ఒకరిని ఎన్నుకున్నానని. నేనంట అందరినీ పిలిచిన తర్వాత ఇంకెవరున్నారు? దేవుడు స్పెసిఫిక్గా చెప్తాడు, యెషయి కుటుంబంలో దావీదుని నేను కోరుకున్నానని. సమూయేలు ప్రవక్తకు అర్థం కాక డెఫినెట్గా వాళ్ళని అడిగి ఉంటాడు, అయ్యా అయ్యా యెషయి, నీకు ఎంతమంది కొడుకులు? 7గురు అయ్యా. లేదే, ఒకసారి గుర్తుకు తెచ్చుకో అనేలోపు అయ్యో నా మతి మరుపు మండ, ఇంకో కొడుకున్నాడయ్యా, ఆ కొడుకే రాజు, ఆ కొడుకే దావీదు. ఉన్నాడు కానీ వాడు అంత జ్ఞానం కలిగినోడు కాదయ్యా, కాస్త వెర్రుడు, అంత తెలివిగా ఉండడయ్యా, వాడు అంత అమాయక చక్రవర్తి, అందుకని వాడిని మిలిటరీలో జాయిన్ చేశా, అందుకని సైన్యంలో జాయిన్ చేశా, పోతే సైన్యంలో పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతాడు అని చెప్పి సైన్యంలో జాయిన్ చేశా అన్నాడు. లేదు, ఆ వ్యక్తి నేను పిలువంటే దావీదుని పిలిచాడు, దేవుని స్వరం వినబడుతుంది, ఇతడే యెహోవా కోరుకున్నవాడని. అద్భుతం కదా దైవజనమా. నేను మీతో ఇక్కడ పంచుకునే మాట ఏంటంటే, దావీదుని ఎందుకు పిలవలేదంటే, ఇప్పుడు మన ఇంట్లో యెషయి ఇంట్లో 8 మంది ఉన్నారు, ఒక ఆయన చచ్చిపోయాడు. అమ్మ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటే 7 అని చెప్తారా, 8 మంది అని చెప్తారా? చెప్పండి. 7 అనే చెప్తారు. 8వ వాడు మరవబడతాడు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిలవండి అంటే 7గురిని పిలిచి 8ని పిలవలేదంటే దాని అర్థం ఏంటి? బ్రతికుండగానే దావీదుని చనిపోయినట్టు లెక్కేశారు. అందుకనే మరణమై స్మరణకు రాని ఓటికొండ వంటి వాడను. వాహ్! తమ్ముడు చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా మరణమై స్మరణకు రాని కొండలాంటి బ్రతుక, నువ్వెవరికి పనికిరావని పక్కన పెట్టేశారా? వీడు యూజ్లెస్ ఫెలో, ఇది తెలివి మాలింది, వీడు తెలివి తక్కువ దద్దమ్మ, వీడు ఎందుకు పనికిరాడు అని నీ చుట్టూతో ఉన్నవాళ్ళు నిన్ను కించపరుస్తూ సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఎగతాళిగా అవహేళనగా చేస్తున్నారా? కలవరపడకు. హిస్సోపుతో కడగబడు. యేసుక్రీస్తు వారి రక్తంతో పరలోక రాజ్యాన్ని గూర్చిన నిరీక్షణతో యేసు నామం పేరిట ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నిశ్చయంగా 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 ఒకవేళ అందరూ నిన్ను మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. అద్భుతం. చనిపోయినోడు మర్చిపోయినట్లుగా దావీదుని ఇంటోళ్ళు మర్చిపోయారు. దేవుడు ఏం చేశాడు? లేదు ఇంకొకళ్ళు ఉన్నారు కనుక్కో, గుర్తుకు తెచ్చుకో అంటే
చటుక్కుని దావీదు ఉన్నాడయ్యా, ఇంకొకడు ఉన్నాడు, అమాయకుడు ఉంటాడు, పిలవమన్నాడు. దావీదు వస్తున్నాడు. ఒకసారి ఊహించండి, గొర్రెల్లో నుంచి వచ్చే గొర్రెల కాపరి అవతారం ఎట్టుంటుంది? టక్కేసి, టై కట్టి, కోటేసి, సూటేసి, అటాసరట మొత్తంగా వస్తాడా? చెప్పండి. గొర్రెల మధ్యలో నుంచి వచ్చి ఆయన చింపిరి జుట్టు, మాసిపోయిన గడ్డం, మాసిపోయిన బట్టలు. గమనించండి, ఏమంటారు, ఆ గొర్రెల మైలుతో నిండుకున్న బట్టలు చూస్తే అది ఒక రకమైన యావగింపు కలిగిన అలాంటి వాతావరణంలో వస్తూ ఉంటే దేవుడు అంటాడు, యెహోవా కోరుకున్నవాడు ఇతడే. తమ్ముడు, చెల్లి, ప్రపంచం నిన్ను మర్చిపోయిందని ఏడుస్తున్నావా? అన్న మర్చిపోయాడయ్యా, తమ్ముడు మర్చిపోయాడయ్యా, అమ్మ మర్చిపోయిందయ్యా, బ్రతుకులో నేను ఒంటరిదాన్ని అయిపోయానయ్యా అని అంటావా? అందరూ నన్ను తృణీకరించారయ్యా అంటావా? శుభవార్త, తృణీకరించబడిన నిన్నే మూలకు తలరాలుగా దేవుడు చేస్తాడు. మరవబడాల్సిన నీ బ్రతుకునే తరతరాలు మాట్లాడుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. బైబిల్లో దావీదు అనే పేరు యేసుక్రీస్తు వారి తర్వాత అత్యధికమైన సార్లు రాయబడిన పేరు దావీదు గారి పేరు. కొంతమంది అంటారు కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో 1100 సార్లు ఉందని, ఇంకొంతమంది అంటారు 1000 సార్లు ఉందని. తెలుగు బైబిల్లోనైతే 900 సార్లకు పైగా దావీదు అనే పేరు రాసింది. దావీదుకు శాశ్వత కృపనిచ్చాడు. ఎందుకో తెలుసా? బ్రతికొండగానే ఇంటి వాళ్ళు చంపేశారు, చచ్చిన వాళ్ళ కింద లెక్కేశారు. తమ్ముడు, నిన్ను చుట్టూత ప్రజలు అట్లా లెక్కేస్తున్నారా? భయపడుకో. దావీదును బలపరిచిన దేవుడే నిన్ను బలపరచునుగాక. ఆమేన్. మరణమై స్మరణకు రాని ఓటి కొండ వంటి వాడనైతిని. ఏ కొండ చెప్పాలి? ఏ కొండ? ఓటి కొండ. పల్లెటూళ్ళలో ఈ కాల పిల్లల కంటే కొండలు అంతగా తెలియదు. ఓటి కొండ ఉంటుంది కదా, అంటే మెల్లిగా నీళ్ళు లీక్ అవుతూ ఉంటాయి, ఎక్కడో క్రాక్ వచ్చి ఉంటుంది. ఆ క్రాక్ వచ్చిన దాన్ని ఓటికొండ అంటారు. ఓటికొండ నీళ్ళ కొండగా వాడుకుంటారా? నో. ప్రయోజనకరమైన దానికి వాడుకుంటారా? అవకాశమే లేదు. వింటున్నారా? ఓటికొండని ఆ రోజుల్లో పల్లెటూళ్ళలో నా జ్ఞాపకం, పొయ్యి దగ్గర నీళ్లు వేడి చేసేటప్పుడు ఇటు సపోర్టుగా రాయి పెట్టక ఇటువైపు సపోర్టుగా మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా దాన్ని ఉంచుతారు. దేన్ని? కొండని, ఓటికొండని. ఎక్కడో ఇంటి లోపట నీళ్ళ కొండగా ఉండాల్సిన కొండ, కూర కొండగా ఉండాల్సిన కొండ ఎప్పుడు అగ్ని సెగదగిలే పొయ్యి దగ్గర దాన్ని పెట్టారు. అవును దైవజనమ, కొన్నిసార్లు లోకంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు మరణమై స్మరణకు రానివనేవి కాదు, అంత మాత్రమే కాదు, ఓటికొండలాగా ప్రజలు నిన్ను పక్కన పెడతారు. ఇది పనికిరాడు, ఇది పనికిరాదు, వీడు నాకు తగినోడు కాదు అని ప్రజలు నిన్ను పక్కన పెడుతున్నారా? నీ దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ తృణీకరించబడతావో అక్కడే మూలకు తలరాయిగా చేస్తాడు. ఎక్కడ ప్రజలు నేను చిన్నచూపు చూశారో అక్కడే నువ్వు ఘనపరిచేటట్లుగా, నీవు ఘనపరచబడేటట్లుగా దేవుడు నీ పట్ల కార్యం చెయ్యును గాక. మరణమై స్మరణకు రాని ఓటి కొండ వంటి వాడనైతిని. తమ్ముడు, నీలో ఉన్న అభిషేకం అంతా కోల్పోతూ ఓటికొండలాగా మిగిలిపోయావా? రక్షణ కోల్పోయి, దేవుడిచ్చిన పరిశుద్ధతను కోల్పోయి, ఓటికొండలో నుంచి అన్నీ దారి బయటికి వెళ్తున్నట్లుగా నీలో ఉన్న భక్తి నిలవకుండా జారి నీలో నుంచి వెళ్ళిపోతుందా? ఒక శుభవార్త. ఉన్నపాటునే దేవుని సన్నిధిలో మోకరించు, ఉన్నపాటునే దేవుని సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకో. నీ ప్రార్థన దేవుడు ఆలకించి
ఓటి కొండగా మిగిలిపోవలసిన నీ బ్రతుకును. ఆమేన్. మరణమై స్మరణకు రాని ఓటి కొండవల్లి బ్రతకాల్సిన నీ బ్రతుకును ఒక మహిమ కలిగిన పాత్రగా దేవుడు మరల్చి మార్చి ప్రపంచానికి పరిచయం చేయటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ఆమేన్. చెప్దాం ఆమేన్. లోకం నిన్ను మరిచిపోయిందా? కలవరపడకు. దైవజనుడు అస్సలు కలవరపడకు. నీ వేద్యాన్ని దేవునికి అప్పగించు. మరణమై స్మరణకు రాకుండా కాలగర్భంలో కలిసిపోవలసిన నీ కుటుంబాన్ని పరిశుద్ధ లేఖనాల్లో సువర్ణాక్షరాలతో రాయదగిన ఒక అద్భుతమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని స్థిరపరచడానికి దేవుడు శక్తి కలిగినవాడు. అట్టి కార్యం నీ జీవితంలో నిశ్చయంగా దేవుడు జరిగించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, ఆ ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం. మరణమై స్మరణకు రాని ఓటికొండ వంటి వాడనైతేనని మా పితరుడు మాట్లాడిన మాటకై స్తోత్రాలు. అయ్యా, బిడ్డను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని ఒక్కొక్క బిడ్డ జీవితంలో నూతన కార్యం చేసి యేసు నామం పేరిట అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మరణమై స్మరణకు రాని ఓటి కొండలుగా ఎవరెవరి బ్రతుకులు మిగిలిపోయాయో వారందరి బ్రతుకులలో మీ మహిమైశ్వర్యాన్ని కుమ్మరించుదురుగాక, మీ అభిషేకాన్ని కుమ్మరించుదురుగాక. మరణమై స్మరణకు రాని ఓటి కొండలాగా మిగిలిపోవలసిన జీవితాలను వేడుకగా మార్చావు. ఆ మాట ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో స్థిరపరిచి మహిమ మీరే పొందుకోమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.